గత ప్రభుత్వంలో లోకల్ గ్రామస్థాయి లీడర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అన్యాయాల అక్రమాలపై నేను బహిర్గతం చేసి వాటి మీద పోరాటం చేసి అప్పుడు నేను ఎక్కడ చట్టబద్ధంగా దొరుకుతానని చెప్పేసి కావాలని నేను మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ రోజు నన్ను ఒక స్థానిక పోలీస్ స్టేషన్లు పరిధిలో ఉన్నటువంటి 3 ఎస్ఐలు ఒక 50 మంది కానిస్టేబుల్ కలిసి రాత్రే తలుపులు బద్దలు అలగొట్టి నన్ను ఎత్తుకుపోయిన సందర్భాలున్నాయి. అలాంటిదని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత నాకు మల్లన్న సార్ ముబ్బాదుడు పోతరాజు రమేష్ అంటే నాకు పరిచయం అయ్యాడు. ఆయన రిపోర్టరు. తర్వాత నాకు కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ గారు నాకు పరిచయం అయ్యారు. వీళ్ళందరినీ ఒక టీమ్గా చేసి అసలు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అనేది ఒక ఎత్తు, ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థ ఒక ఎత్తు. అందుకొరకు మేము ఏం చేసినామంటే సిద్దిపేట అంటే బయట ప్రపంచాన్ని చూపించాలి. అసలు ఏంది బయటకు అందరు తెలిసిన సిద్దిపేట వేరు, ఇక్కడ ప్రజలు రైతులు అనుభవిస్తున్న బాధ గోసలు వేరు. వీటన్నిటిని మేము వెలికి తీసి ఇక్కడ రంగనాయ సారు ఫస్ట్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క ఇబ్బందులు అంచనాల ప్రకారం ఎంతమంది రైతులు నష్టపోయారు, ఇప్పుడు వీధిన పడ్డారు ఎంతమంది? దాదాపుగా 2000 మంది కుటుంబాల మొత్తం నష్టపోయారు. 2000 కుటుంబాల రైతులు నష్టపోయారు. ఈ నష్టపోయినప్పటికీ ఏమైందంటే ఇక్కడ అయితే ఈ భూమి వచ్చేసి దీన్ని ఫస్ట్ ఏంటంటే ఒక డిజైన్ ప్లాన్ తోటి వేరే రకంగా అద్దులు పెట్టారు. ఆ అద్దులలో అందరూ భయభ్రాంతులకు గురి అయిపోయి ప్రజలు ల్యాండ్ ఇచ్చేసారు. ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ను వీళ్ళు ఏం చేశారంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కనుక 2016లో తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టు రంగనాయ సార్ ఓపెన్ అయిపోయింది. దీని తర్వాత అయిపోయిన తర్వాత ఇరిగేషన్ పేరు మీదనేమో ఇక్కడ భూములు ఉంటాయి. ఇక్కడ సుడా రిసార్టు, సుడా నర్సరీ, సుడా ట్రీ వనము ఇలాంటి అనవసరమైన కాలేలు, అనవసరమైన ఈ పార్కులు ఇట్లా కట్టి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇవి ఇప్పటికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు మీద ఉంటాయి కానీ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి రైతులు పొట్టగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మీకు సింపుల్గా చెప్తా ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇప్పుడు సర్వే నంబర్ 402 5 ఎకరాల 4 గుంటల భూమి ఉంటుంది క్లియర్గా. ఇప్పుడు హరీష్ రావు గారి పేరు మీద ఉన్న భూమి 3 ఎకరాల 5 గుంటలు. కానీ ఇరిగేషన్కి అయిన భూమి ఎంత అంటే 2 ఎకరాల 8 గుంటల భూమి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవి 2 ఎకరాల 8 గుంటల భూమి ఇరిగేషన్కి చేస్తే 3 ఎకరాల 5 గుంటలు ఉంటుంది. అంటే మొత్తం క్యాల్కులేట్ చేస్తే 5 ఎకరాల 14 గుంటలు అవుతుంది. కానీ ఉన్న భూమి 5 ఎకరాల 4 గుంటలే. మరి ఇట్లా సాధ్యం? ఇది ఇరిగేషన్ భూమి హరీష్ రావు గారి పేరు మీకు ఎట్లా వస్తుంది అనేది నా ప్రశ్న. ఏంటంటే ఇప్పుడు 2300 ఎకరాల భూమితోన దాదాపు 2.8 FTLతో మీకు నిర్మాణం చేశారు. నిజంగా FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండుతుందా? అసలు నిండితే ఈ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి, పూర్తిగా నిండిపోతుందా? ఎప్పుడు కానీ నిండడం లేదు. ఎందుకంటే నిండితే ప్రాజెక్టుకి ఇబ్బందులు ఉంటాయని ఒక మామూలుగా ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ఒక 20 నుండి 25 సంవత్సరాల దాకా మొత్తం ప్రాజెక్టు ఫుల్గా నింపారని చెప్పేసి కొంతమంది అధికారుల ద్వారా నేను తెలుసుకున్న విషయం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్పటి నుండి 2016 గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి అప్పటి ఆర్డీఓ నుండి MRO వరకు, ఇరిగేషన్ ఆఫీస్లో ఈ నుండి ఏఈ వరకు వీళ్ళందరినీ కనుక విచారణ చేస్తే ఇక్కడ జరిగినటువంటి కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుంది. దీనిపైన మీ బిగ్ టీవీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి, సీఎం గారు గౌరవ రేవంత్ అన్న గారి దృష్టికి తీసుకెళ్తే దర్యాప్తు కనుక దీని మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపిస్తే కనుక 100 కోట్ల రూపాయల ఫ్రాడింగ్ జరిగినట్టు ఏదైతే ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము ఏదైతే అవినీతి జరిగిందో అది మొత్తం బట్టబయలవుతుంది. ఇంకొక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏదైతే రైతులు మొత్తం భూమిని కోల్పోయి ప్రాజెక్టు కట్టించారు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇక్కడ మన నర్సింగ్ కాలేజ్ ఉంటుంది, ఫార్మసీ నర్సింగ్ కాలేజ్, దాని ముందు కూడా మొత్తం ఇరిగేషన్లో పోయింది. అక్కడ ఒక రైతు పేరున సంథింగ్ పర్సన్ మీద 20 ఎకరాల భూమి ఉంటే లేటెస్ట్గా 2022లో 6 ఎకరాల భూమి ఒక రంగారావు అనే వ్యక్తికి 6 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని 6 ఎకరాల భూమిని మళ్ళీ ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పచెప్పడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పచెప్పింది ఇక్కడ. అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భూములు మొత్తము హరీష్ రావు బినామీల యొక్క వ్యక్తుల పేర్ల మీదనే మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ 100 ఎకరాల భూమి ఉంటుంది.